డాక్టర్ రూమ్ లోకి వచ్చేసరికి సంధ్య అలా కింద కూర్చొని వియర్డ్ గా బిహేవ్ చేయడం చూసి ఏమైంది తనకి, ఎందుకు ఇలా కింద కూర్చోపెట్టారు, మీరేమైనా మా గెస్ట్లు అనుకుంటున్నారా, పేషెంట్ ని కింద కూర్చోపెట్టి మీరు పైన కూర్చొని ఉన్నారు, పేషెంట్ ని ఇలాగైనా ట్రీట్ చేసేది, తనని బెడ్ పైన పనుకోబెట్టండి సరైన పెట్టాలి అని నర్స్ కి చెప్పారు. నర్స్ వచ్చి తనని పైకి లేపుతుంటే సంధ్య ఏమో ఆమె మొహం మీద ఉమ్మేసి నాకు ఇష్టం వచ్చిన దగ్గర కూర్చుంటా, నన్నెవడు ఆపేది, బ్రతికున్నని రోజులు వాడి మాటలు వినలేక వాడు చెప్పింది చేయలేకపోయేదాన్ని, ఇప్పుడు కూడా నాకు ఇలా ఉండు అలా ఉండు అనే రూల్స్ పెడుతున్నారేంటి అని డాక్టర్ ని సీరియస్ గా చూస్తుంది. దానికి డాక్టర్ కూడా చాలా సీరియస్ అయ్యారు. ఇంకా నవీన్ డాక్టర్ ని రూమ్ బయటకు తీసుకుని వెళ్లి తన ఒంట్లో ఉన్న దెయ్యం గురించి తన బిహేవియర్ గురించి చెప్పాడు. బట్ ఆ డాక్టర్ నమ్మకుండా ఈ రోజుల్లో దెయ్యాలోని అని మీరు నమ్ముతున్నారా, ఏం చేస్తుంటారు మీరు అంటే నవీన్ ఏమో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని చెప్పాడు, నేనేమో హెచ్ఆర్ అని చెప్పాను. మీరు చదువుకున్న చదువుకి మీరు మాట్లాడిన మాటలకి ఏమైనా సూట్ అయిందా, తన చెల్లి బాగా డిస్టర్బ్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళి ఇలా చేస్తుంది, మీరు ఓవర్ థింక్ చెయ్యకండి, నేను హాఫ్ అన్ అవర్ లో వచ్చి సైలెంట్ పెడతాను అని చెప్పి వెళ్ళిపోయారు.